ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణంపై దృష్టి పెట్టారు. హస్తినలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి అనువైన స్థలాలను టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన తర్వాత నిర్మాణం చేపడతారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి పండుగ తర్వాత పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2 నెలల్లో పూర్తి చేయాలని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. పార్టీ నిధులతోనే నిర్మాణం చేపట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన తర్వాత నిర్మాణం చేపడతారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆయా రాజకీయ పార్టీలకున్న సభ్యుల సంఖ్యను బట్టి ఢిల్లీలో స్థలాలు కేటాయిస్తారు. 7 ఎంపీలున్న పార్టీలకు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని 2006 జూలై 13న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. పార్లమెంట్లో 15 మంది వరకు ఎంపీలుంటే 500 గజాల స్థలం కేటాయించే అవకాశం ఉంది. 16 నుంచి 25 మంది ఎంపీలుంటే 1000 గజాల స్థలం కేటాయించేలా ఉత్తర్వులున్నాయి. నిబంధనల ప్రకారం టీఆర్ఎస్కి 1000 గజాల స్థలం మంజూరైంది. ఎంపిక చేసుకున్న స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పగించిన వెంటనే టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో టీఆర్ఎస్కు 500 గజాల స్థలం మంజూరైంది. అయితే పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరిగితే 1000 గజాలు వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ దీన్ని పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్కు 15 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలున్నారు. టీఆర్ఎస్ 1000 గజాల స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్రం మంజూరు చేసింది. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మరి 15 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు 1000 మీటర్లు కేటాయించబడుతుంది ఢిల్లీలో. సో ఆ 1000 మీటర్ల స్థలానికి మరి మేము దరఖాస్తు చేసుకున్నాము, అప్లికేషన్ పెట్టాము. దానికి మాకు శాంక్షన్ అయింది. మాకు అప్పుడే 5 సీట్లు ఉన్నాయి, 2004లో పెట్టినాయి. అప్పుడు 500 మీటర్లు ఇద్దరు. కానీ అప్పుడు కేసీఆర్ గారు అన్నారు డెఫినెట్గా రానున్న రోజులు అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మనకు పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, అప్పుడు అడుక్కొని మనం 1000 మీటర్లు తీసుకుందామని ఆ రోజు అనుకున్నాము. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ అనేది ఢిల్లీలో దేశ రాజకీయాల దాని ప్రభావం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ప్రజాకర్షక పథకాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ సంపాదించుకున్న కేసీఆర్ ప్రజా ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో నిర్మించబోయే కార్యాలయాన్ని జాతీయ రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోనున్నారు.